ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ కీలక పురోగతి సాధించింది. ఈ ఆపరేషన్ లో భాగంగా కర్రెగుట్టల్లో కొంత భాగాన్ని భద్రతా బలగాలు ఆధీనంలోకి తెచ్చుకున్నాయి. శిఖరం వరకు చేరుకున్న దళాలు జాతీయ పతాకాన్ని ఎగురవేశాయి. సిఆర్పీఎఫ్ నేతృత్వంలో ఛత్తీస్గఢ్ కు చెందిన డిఆర్జీ, బస్తర్ ఫైటర్స్, కోబ్రా బలగాలు పెద్ద సంఖ్యలో తెలంగాణ సరిహద్దులోని కొత్తపల్లి నుంచి ఛత్తీస్గఢ్ లోని పూపారి కాంకేయ, నంబి, గల్గం, నడిపల్లి ప్రధాన ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఆపరేషన్ చేపడుతున్నాయి. ఈ నెల 24న జరిగిన ఎదురు కాల్పుల్లో పిఎల్జీఏ మొదటి బెటాలియన్ కు చెందిన 3 మహిళా మావోయిస్టులు మృతి చెందారు. మావోయిస్టులు అమర్చిన 150కి పైగా ఐఈడీలను స్వాధీనం చేసుకుని వాటిని నిర్వీర్యం చేశారు. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ కీలక పురోగతి సాధించింది. ఈ ఆపరేషన్ లో భాగంగా కర్రెగుట్టలో కొంత భాగాన్ని భద్రతా బలగాలు ఆధీనంలోకి తెచ్చుకున్నాయి. శిఖరం వరకు చేరుకున్న దళాలు జాతీయ పతాకాన్ని ఎగురవేశాయి. సిఆర్పీఎఫ్ నేతృత్వంలో ఛత్తీస్గఢ్ కు చెందిన డిఆర్జీ, బస్తర్ ఫైటర్స్, కోబ్రా బలగాలు పెద్ద సంఖ్యలో తెలంగాణ సరిహద్దుల్లోని కొత్తపల్లి నుంచి ఛత్తీస్గఢ్ లోని పుపారి కాంకేయ, నంబి, గల్గం, నడిపల్లి ప్రధాన ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఆపరేషన్ చేపడుతున్నాయి. ఈ నెల 24న జరిగిన ఎదురు కాల్పులో పిఎల్జీఏ మొదటి బెటాలియన్ కు చెందిన 3 మహిళా మావోయిస్టులు మృతి చెందారు. మావోయిస్టులు అమర్చిన 150కి పైగా ఐఈడీలను స్వాధీనం చేసుకుని వాటిని నిర్వీర్యం చేశారు. రైట్, దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ ఫోన్ లో అందిస్తారు. నవీన్, మనం చూడొచ్చు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని ఏదైతే కర్రెగుట్టల ఆపరేషన్ ఉందో, కర్రెగుట్టల ఆపరేషన్ ఆల్మోస్ట్ వాళ్ళు కూడా ఆ భద్రతా బలగాలు అయితే సక్సెస్ అయినట్టు చెప్పుకోవచ్చు. వాస్తవానికి అక్కడ ఎన్కౌంటర్ అనేది పెద్దగా జరగలేదు కానీ మావోయిస్ట్ మొత్తం కూడా తప్పించుకున్నట్టుగా తెలుస్తుంది. పూర్తి స్థాయిలో కూడా సిఆర్పీఎఫ్ జవాన్లు మాత్రం ఆ కర్రెగుట్టల మీదికి ఏదైతే ఉందో దాదాపు 1 కిలోమీటర్ పైన కూడా అది హైట్ ఉంటాయి గుట్టలు, ఆ గుట్టల మీదకి అయితే చేరుకున్న పరిస్థితిగా పడుతుంది. అయితే ఎక్కడైనా సరే బలగాలు చేరుకున్నప్పుడు వాళ్ళ ఆధీనంలోకి వచ్చినప్పుడు అక్కడ జాతీయ జెండాను ఎగరేసేది ఒక ఆనవాతిగా వస్తుంది. అయితే ఈ నేపథ్యంలో అక్కడ జాతీయ జెండాను కూడా భద్రతా బలగాలు అయితే ఎగరేసినట్టు పరిస్థితిగా పడుతుంది. అయితే పూర్తిగా కూడా భద్రతా బలగాలు జాతీయ జెండా ఎగరడమే కాకుండా అక్కడ ఉత్సవాలు కూడా చేశారు. అయితే త్వరలోనే అక్కడ బేస్ క్యాంప్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా ఇప్పటికే ఛత్తీస్గఢ్ సంబంధించినటువంటి బస్తర్ ఐజీ సుందర్ రాజన్ కూడా వెల్లడించినట్టు పరిస్థితిగా పడుతుంది. ప్రస్తుతానికైతే భద్రతా బలగాలు మాత్రం అక్కడే మకామేసినట్టు పరిస్థితిగా పడుతుంది. ఎందుకంటే మళ్ళీ కిందికి రావాలంటే చాలా ఇబ్బందికరమైన ఉంటాయి అక్కడ. అయితే పూర్తి స్థాయిలో కూడా భద్రతా బలగాలను అయితే అక్కడే ఉంచేసి ఏదైతే ఇప్పుడు జాతీయ జెండా ఎగరేసారో కొద్ది భాగం అంటే కర్రెగుట్టల పై భాగానికి వెళ్ళి ఉన్నారు. వాళ్ళు ఒక ప్లేస్ ని ఎంచుకున్నారు. ఆ ప్లేస్ మొత్తం కూడా అక్కడ ఉన్నటువంటి ఆ సదును చేసి అక్కడ మకామేసినట్టు పరిస్థితిగా పడుతుంది. ప్రస్తుతానికి భద్రతా బలగాలకు మాత్రం హెలికాప్టర్ల ద్వారా మనకు ఫుడ్ అయితే సప్లై చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే మావోయిస్టులు భారీ ఎత్తున కూడా అక్కడ ఉన్నట్టుగా పక్క సమాచారంతో ఆ గుట్టల మొత్తం కూడా భద్రతా బలగాలు టార్గెట్ చేసినట్టు పరిస్థితిగా పడుతుంది. కేవలం కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఆపరేషన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా ఆ రాష్ట్రాలకు సంబంధించి 3 రాష్ట్రాల సరిహద్దు ప్రాంతంలో ఈ కర్రెగుట్టలు ఉంటాయి. ఇటు ఛత్తీస్గఢ్ తో పాటు తెలంగాణ, అదేవిధంగా మహారాష్ట్ర కూడా సరిహద్దు ప్రాంతంలో ఉండడంతో ఈ గుట్టల్ని మావోయిస్టు సేఫ్ జోన్ గా ఎంచుకున్నారు. కీలక నేతలు కూడా ఈ కర్రెగుట్టల మీదనే ఉంటున్నట్టుగా పక్కా సమాచారాంధ్రతో కూడా ఆపరేషన్ కంగారు పేరుతోటి కర్రెగుట్టలను అయితే ప్రారంభించిన పరిస్థితిగా పడుతుంది. వాటికి 9వ రోజు అని చెప్పుకోవచ్చు. అంటే ఈ ఆపరేషన్ ప్రారంభమై 9వ రోజు అవుతుంది. ఇక్కడెక్కడ కూడా అంటే మావోయిస్టులు మాత్రం కూడా కర్రెగుట్టల చుట్టూ మొత్తం మందు పాత్రలు అమర్చినట్టు పరిస్థితిగా పడుతుంది. అయితే ఆ మందు పాత్రలు కూడా నిర్వీర్యం చేసుకుంటూ భద్రతా బలగాలు అయితే ఒక భాగం నుంచి అయితే కొండ ఎక్కినట్టు పరిస్థితి మనం చూడవచ్చు స్పష్టంగా. 8-9 రోజుల కాంచి కూడా పూర్తి స్థాయిలో కూడా ఈ కొండ ఎక్కే పనిలో ఉన్నారు భద్రతా బలగాలు. ఎందుకంటే అది ఎత్తైన కొండలు, దాదాపుగా 1 కిలోమీటర్ మేర కూడా హైట్ తోటి కొండలు ఉంటాయి. దాదాపుగా 200 కిలోమీటర్ల మేర కూడా విస్తరించినట్టు కొండలు అని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయి కూడా భద్రతా బలగాలు ఒక సైడ్ అయితే ఎక్కి ఆ పూర్తి స్థాయి కూడా ఆ ప్రాంతాన్ని మొత్తం కూడా వాళ్ళ ఆధీనంలోకి తెచ్చినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. అయితే ప్రస్తుతానికి అక్కడ మావోయిస్టులు అయితే ఉన్నట్టుగా సమాచారం అందుతుంది కానీ ఎటువైపు ఉన్నారో ఏంటనేది కూడా తెలియదు. పూర్తిగా కూడా బలగాలు మాత్రం డే అండ్ నైట్ అక్కడ కూమింగ్ ఆపరేషన్ అయితే కొనసాగుతున్నట్టు పరిస్థితిగా పడుతుంది. హెలికాప్టర్లు కూడా భద్రతా బలగాలు ఒక 4 హెలికాప్టర్లు కూడా అక్కడ వాడుకుంటున్నారు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి డ్రోన్ల సహాయం, హెలికాప్టర్ల సహాయంతో మావోయిస్టు ఏ ప్రాంతంలో ఉన్నారు ఏంటనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో కూడా క్షుణ్ణంగా పరిశీలన చేస్తున్నట్టు పరిస్థితిగా పడుతుంది. అంతేకాకుండా వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే కేంద్ర ఇచ్చినటువంటి స్థలాలతో కేంద్రం
నడిపిస్తున్నటువంటి పూర్తి స్థాయిలో కూడా ఇది భద్రతా బలగాలకు సంబంధించి ఏదైతే కేంద్ర ప్రభుత్వంలో అధీనంలో ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఆ టెక్నాలజీని అంటే ప్రభుత్వం ఆర్మీకి ఎలాంటి టెక్నాలజీ వాడుతుందో అలాంటి టెక్నాలజీని కర్రెగుట్టలపై భద్రతా బలగాలు అయితే వాడుతున్నట్టు పరిస్థితి కాబడుతుంది. శత్రువు ఏ విధంగా అటాక్ చేస్తాడు, వాళ్ళు మనం ఎలా అటాక్ చేయాలో, వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఏంటనే దాని మీద కూడా నైట్ విజన్ సంబంధించిన కెమెరాలతో పాటు అదేవిధంగా టెక్నాలజీ మొత్తాన్ని కూడా వాడుతున్నారు. అంతేకాకుండా శాటిలైట్ చిత్రాల ద్వారా ఏదైతే మనుషుల ఆకారం కనపడితే ఖచ్చితంగా ఆ ఫోటోలు వెంటనే వచ్చే విధంగా కూడా ఆ టెక్నాలజీ మొత్తం కూడా అక్కడ కిందనే అమర్చినట్టు పరిస్థితి కాబట్టి ఏదైనా ఒక టెన్షన్ వాతావరణం అయితే కర్రెగుట్టల మీద ఉంది. ఒక పక్క చర్చలు జరపమని చెప్పి మావోయిస్టులు చెప్తున్నారు. ప్రజా సంఘాల నుంచి కూడా ఒత్తిళ్లు వస్తున్నట్టు పరిస్థితి కాబట్టి ఇప్పటికే కొన్ని రాష్ట్రాలలో ఆయా అధికార పార్టీతో పాటు ఆ ప్రతిపక్షాలలో ఉన్న పార్టీలు వామపక్ష పార్టీలు కూడా మావోయిస్టులపై చర్చలు జరపండి అని చెప్పేసి కూడా చెప్తున్నారు. దాదాపు 7 రాష్ట్రాల నుంచి వాళ్ళు చర్చలు అడుగుతున్నట్టు పరిస్థితి కాబట్టి శాంతి చర్చలకు మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మావోయిస్టులు చెప్తున్నారు. ప్రస్తుతానికి మావోయిస్టు మాత్రం ఒకటే చెప్తున్నారు, మేము కాల్పుల విరమణలో ఉన్నాం అని చెప్పేసి కూడా చెప్తున్నారు. అందుకోసమే ఎక్కడ కూడా కాల్పులు జరగట్లేదు. మావోయిస్టు వైపు నుంచి ఎక్కడ కూడా కాల్పులు అయితే శబ్దం అయితే రాని పరిస్థితి కాబట్టి కనీసానికి అక్కడ భద్రతా బలగాలు ఉన్నా కానీ వాళ్ళు చూసి వెళ్ళిపోవడం తప్ప ఎక్కడ కూడా కాల్పులు చేయట్లేదు. ఎందుకంటే వాళ్ళు నెల రోజులు కాల్పుల విరమణ కావాలని చెప్పారు. ఇప్పుడు కాల్పులు చేస్తే ఖచ్చితంగా మళ్ళీ చర్చలు అనేది జరగదని చెప్పేసి కూడా మావోయిస్టు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే భద్రతా బలగాలు వస్తే వాళ్ళని చూసి మాత్రమే వెళ్ళిపోతున్నారు తప్ప ఎక్కడ కూడా కాల్పులు చేయట్లేదని చెప్పేసి కూడా కొంతమంది అయితే మేధావులు చెప్తున్నట్టు పరిస్థితి కాబడుతుంది. అందుకోసం ఈ 10 రోజుల కాంచి కూడా కర్రెగుట్టల ఆపరేషన్ కొనసాగుతున్న నేపథ్యంలో ఎక్కడ కూడా భద్రతా బలగాలపై మావోయిస్టు కాల్పులు చేయని పరిస్థితి కాబడుతుంది. ఎందుకంటే పూర్తి స్థాయి కూడా వాళ్ళు సేఫ్ జోన్ గా వెళ్ళిపోతున్నారు తప్ప ఎక్కడ కూడా వాళ్ళు అటాక్ చేయట్లేదు. భద్రతా బలగాలపై ఎక్కడ కూడా కాల్పులు అయితే జరపని పరిస్థితి. ఏదైనా కర్రెగుట్టలపై అయితే భద్రతా బలగాలు అయితే విజయం సాధించిందని చెప్పుకోవచ్చు. ఒక వన్ సైడ్ మొత్తం వాళ్ళు స్వాధీనాలు చేసుకున్నారు. ఆ ప్రాంతంలో మొత్తం కూడా భద్రతా బలగాలు అయితే మకాం వేసిన పరిస్థితి పడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ నవీన్.